తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మార్చి 10 తర్వాత మీకు సోషల్ మీడియాలోనూ టీవీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారన్నమాట గ్రూప్ 1 ర్యాంకర్స్. వీళ్ళని చూసి నోరెళ్ళబెడుతుంది రాష్ట్రం. విద్యావేత్తలు, మేధావులు దీన్ని సీరియస్గా ప్రిపేర్ అయ్యి అద్భుతమైన మంచి ఎవరైతే గ్రూప్ 1కి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరూ నోరెళ్ళబెడుతున్నారు. ఎందుకంటే ఈ 563 ర్యాంక్స్ వచ్చే వాళ్ళలో సుమారు 300 మంది, అంటే అందరినీ నేను అనడంలే, 200 మందిని మినహాయించేస్తే మొత్తం 300 పైగా అభ్యర్థులు వీళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్సా అని క్వశ్చన్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ దీనికి సమాధానం చెప్పాలి. బుర్రా వెంకటేశం గారిని అయితే మేము దండం పెట్టి అడుగుతున్నాం. అసలు వీళ్ళేంటండి గ్రూప్ 1 ర్యాంకర్స్? ఆ బాక్సర్స్, బ్యూటీ పార్లర్ నడిపేవాళ్ళు వీళ్ళేంటండి గ్రూప్ 1 ర్యాంకర్స్? ఒకళ్ళు 90 రోజుల్లో మేము కొట్టేసామంటారు, ఒకళ్ళు 20 రోజుల్లో కొట్టేసామంటారు. మళ్ళీ అలా వయసులు చూస్తే కనీసం ప్యాంటు షర్టు సరిగ్గా వేసుకోవడం వస్తలేదు. ఓకే, ఏ టీ షర్ట్ వేసుకుని ఇప్పుడు వాళ్ళు కటింగ్లే లేవు. అసలు మీరు ఇంటర్వ్యూ కూడా లేదు, ఇక్కడ మర్చిపోతున్నారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూ లేదు కాబట్టి మెయిన్స్ అనేది ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది? మీరు ఎస్ఏ వెనకాల ఈ వాళ్ళు రాసిన స్క్రిప్ట్ వెనకాల ఉన్న సివిల్ సర్వీస్ పల్స్, ఎగ్జిక్యూటివ్ పల్స్ చూసారా? వాళ్ళ డీటెయిల్స్ చూసారా? అసలు వాళ్ళ ర్యాంకర్స్ ఏంటండి? మీరు ఇచ్చిన గ్రూప్ 4 మొన్న అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళకంటే తక్కువ అర్హత ఇప్పుడు మీరు గ్రూప్ 1లో పెడుతున్నారండి. ఇది ఎంత విచిత్రాలు కనపడుతున్నాయి. మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను 7 మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, 3 సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఒక 20 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ ఉన్న మాకే నోరెళ్ళ పెడుతున్నాయి వీళ్ళేంటి గ్రూప్ 1 ఆఫీసర్స్ అని. మీకు ఎలా ఉందో మాకు అర్థమవుతలేదు. అసలు ఏ టీజీపీఎస్సీలో బోర్డు మెంబర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు 2 ఉన్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళ మీకు తీసుకొచ్చే విషయం అసలు ఏంటండి? వాళ్ళు బ్యూటీ పార్లర్ నడిపేది, ఆ బాక్సర్లో వాళ్ళు ఏంటి, ఆ ఫేస్బుక్ ఏంటి, అసలు సోషల్ మీడియాలో మీరు వాళ్ళ అకౌంట్లో కనీసం పోలీస్ ప్రైమరీ ఎంక్వైరీ అనేది చేశారు ర్యాంక్స్ ఇచ్చే ముందు? ఇంటర్వ్యూ లేదు కదా. పోలీస్ ఎంక్వైరీ ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? అందులో టెర్రరిస్టులు కూడా ఉన్నారా? ఏందండి ఇది అసలు? గ్రూప్ 1 ర్యాంకర్స్ ఏంటి? వీళ్ళు ఎవరు గ్రూప్ 1 ర్యాంకర్స్? తెలుగు మీడియం అభ్యర్థులు 10% కూడా తెలుగు మీడియం అభ్యర్థులు లేరు. మరి లోకల్ లాంగ్వేజ్ ఏది? 8th షెడ్యూల్ ఏది? తెలుగు మీడియం ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి స్థానం లేదంటే ఆర్టికల్ 14, 15, 16 మళ్ళీ ఇదే పాఠాలు 100 సార్లు చెప్పినా మీ నుంచి సమాధానం లేదు మాకు. అసలు ఏదండి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ? మీరు ఇచ్చిన లెటర్ ఏమైంది? మీరు లెటర్ రిలీజ్ చేశారు ప్రెస్ నోట్, మళ్ళీ ఎందుకు తీసుకున్నారు వెనక్కి? మీరు ఎక్కడున్నారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ. మీరు ట్రాన్స్పరెన్సీకి ఎందుకు మాట్లాడడం లేదు? ఇంత అల్లకొల్లోలం అవుతుంది, ఇన్ని కేసులు పడినాయి హైకోర్టులో. మీరు ప్యానల్ లాయర్లతోనే మాట్లాడిస్తున్నారు, కానీ మీరైతే మాట్లాడడంలే. మీ ప్యానల్ లాయర్లు, మీ డబ్బు అంతా అక్కడే. ఇప్పుడు రీకౌంటింగ్ ఎంతో 7.5 కోట్ల దాకా సుమారు వసూలయ్యి ఉండొచ్చు. 40% మంది అన్ని పేపర్లు కట్టిన 6,000 కట్టారు. ఫీజు 200 కొంతమందికి లేదు అన్ఎంప్లాయిడ్కి. కానీ వాళ్ళు 6,000 పుత్తులు అయ్యి తాకట్టు పెట్టి, ఇంట్లో గొడ్డులు తాకట్టు పెట్టి, పొలాలు తాకట్టు పెట్టి, మీకు తెలుసు పొలాలంటే ఏంటో, తాకట్టు పెట్టి 6,000 కడితే మీరు ఎవాల్యుయేషన్ 24కి ఎండ్ అవుతే 30వ తారీఖు రిలీజ్ చేసేశారు. 6 రోజులు 5 రోజుల్లో రీకౌంటింగ్ కంప్లీట్ అయిపోయిందా? 1,47,000 పేపర్లకి సుమారు 21,000 పెట్టలేదు. 10,000 మంది అని మీకు రీకౌంటింగ్ పెట్టుంటారు. 10,000 రీకౌంటింగ్ అయిపోయిందా? ఆ రీకౌంటింగ్లో 60 మార్కులు 483, 482.5 నుంచి 422.5 కంప్యూటర్లో చేసేసారు. మీరు ఎక్సెల్ షీట్లో చేశారు ఎక్కువ తక్కువ. మళ్ళీ అక్కడ కొంతమంది ర్యాంకర్లు తీసుకొచ్చి కింద మళ్ళీ తీసుకొచ్చి ర్యాంకర్లు. అక్కడ ఏం జరిగింది అవకతవకలు? అసలు ఆ రీకౌంటింగ్ ప్రాసెస్ ఏంటి? రీకౌంటింగ్ కావాల్సిన స్టాఫ్ ఎవరు మీకు? అసలు మీరు ట్రాన్స్పరెన్సీయే లేదండి. అసలు ఎస్సీయూ కంటే పెద్ద వివాదం అయిపోయింది మీ గ్రూప్ 1 ఇష్యూ. వీళ్ళేంటండి ర్యాంకర్స్? మేము భయపడిపోతున్నాం. ఎందుకు భయపడుతున్నామంటే వచ్చే బుర్రా వెంకటేశం గారు బోర్డు మెంబర్స్ ఒక్కసారి మీరు చూడాలి. రాజ్యాంగబద్ధ సంస్థ ఎందుకు పెట్టింది? ఒక రాష్ట్ర గతిని ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గాన్ని చక్కని మెరిట్ ఉన్న, చక్కని ప్రామాణికత ఉన్న ఒక మంచి మెరిట్ విద్యార్థులను తీసుకురావాలి. లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ రిక్రూట్ చేసుకోవచ్చు కదా, విప్రో వీళ్ళు, అజిమ్ ప్రేమ్జీ వీళ్ళు చేసేటట్టు. అలా కాదు కదా. సామాజికంగా సమ్మిళత్వం, రాజ్యాంగబద్ధ సంస్కరణ, రాజ్యాంగబద్ధ సామాజిక న్యాయానికి అనుకూలంగా అందరూ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. లోకల్ లాంగ్వేజ్కి స్థానం లేదు. ఉర్దూలో 100%, తెలుగులో 10% సక్సెస్ రేట్ లేదు, ఇంగ్లీష్లో కాస్త సక్సెస్ పర్సెంటేజ్ ఉంది. అహేతుబద్ధ ఎవాల్యుయేషను, ఎవరో రాయనోడు 10 క్వశ్చన్లు రాయనోడు ఎక్కడికో స్కోర్ ఉంది 500 అబవ్. 15 3 ఏళ్ళకి రాసినోడికి అసలు స్కోరే లేదు. తెలుగు మీడియంలో మీరు వేసిన మార్కులు 4, 5,
ఇంగ్లీష్ మీడియంలో 8, 9. ఏ ప్రామాణికం అంటే ఇంగ్లీష్ మీడియం మనం ఎక్కడున్నాం? బ్రిటిష్ కాలంలో ఉన్నామా? వలసవాద విధానం మైండ్ సెట్ ఎందుకు పోలేదు టీజీపీఎస్కి? ఎందుకు మీరు గూగుల్ ట్రాన్స్లేషను ఇవి ఉపయోగిస్తున్నారు? 5 కోట్ల మంది 4 కోట్ల మంది తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెచ్చుకున్నారు కదా. తెలుగు ట్రాన్స్లేటర్స్ని ఎక్కడి నుంచి అయినా తేవచ్చు కదా. మీరు గూగుల్ ట్రాన్స్లేషను ఈ చాట్ జీపీటీ ఎందుకు యూజ్ చేసింది టీజీపీఎస్సి? ఇది మీరు తెలుగును అవమానించినట్టు కదా. ఏది మీకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధ విధులను మీరు ఎక్కడ నిర్వర్తించారు? రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పుకుంటూ ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టారు, మీరు నోటీసులు ఇష్యూ చేశారు. కానీ ఆ నోటీసుల బదులు వీళ్ళ విద్యార్థులు మేము ఇది చేస్తున్నామని మాట్లాడారా? ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడలేరా బుర్రా వెంకటేశ్వర గారు? మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడలేరా? మీరు వచ్చినప్పుడు మేము సంబరాలు చేసుకున్నాం అశోక్ నగర్లో. నేనే ఒక వీడియో పెట్టాను చూడండి, ఒక అద్భుతమైన అతిరథ మహారథి వచ్చారు ఇక్కడని నేనే పెట్టాను మీకు దండం పెడుతూ. అబ్బా సూపర్, అసలు హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, సెల్ఫీ ఆఫ్ సక్సెస్ బుక్ రచించారు, పేదలంటే తెలుసు. ఓకే, ఆయన కూడా కూలి పని చేసుకునే స్థాయి నుంచి పైకి వచ్చారు కాబట్టి మన కూలి పని వాళ్ళు ఇలాంటి వాళ్ళు మన వాళ్ళు అర్థం చేసుకుంటారంటే 6,000 వసూలు చేశారు. ఇప్పుడు మీరు 6,000 అంటే ఎంతో తెలుసండి రీకౌంటింగ్కి. మీరు ఫీజే ఏది లేదు. టీజీపీఎస్ 6,000 1000కి పేపర్ ఏ ప్రాతిపదికన మీరు వసూలు చేశారని మీరు రీకౌంటింగ్ చేయలేదు, అసలు ఎవాల్యుయేషనే చేయలేదు మీరు పేపర్లో. ఏంటండి ఎవాల్యుయేషన్? అది అసలు ఘోరంగా ఉన్న పరిస్థితి. అది టీజీపీఎస్సీకి స్థాయికి తగ్గట్టు కాదు. మీరు టీజీపీఎస్సీ నడిపే వ్యక్తులు సరిగ్గా లేరు. అది రాజ్యాంగబద్ధ సంస్థను అవమానించకండి. మీరు చాలా ఘోరం చేశారు. మాకు ఏడుపు వస్తుంది. అసలు ఈ వీడియోలో చేయకూడదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు బాధ భరించలేకపోతున్నాం. ఏడ్చేస్తున్నారు పిల్లలు. బుర్రా వెంకటేశం గారు, మీరు ఏం చేస్తారంటే ఒక కూతురికి తండ్రిగా ఆలోచించండి. రాజ్యాంగబద్ధ సంస్థకి అధినేతగా కాదు, ఒక కూతుర్లకి 2 కూతుళ్ళకి తండ్రిగా, ఒక కూతురికి తండ్రిగా ఆలోచించండి. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఎంత విపత్కర పరిస్థితి ఉందండి. మానసిక కోణంలో చూడండి, మానవతా దృక్పథంతో దీన్ని చూడండి. మీరు మమ్మల్ని ఏదైనా చేసుకోండి, మానవతా దృక్పథంతో చూడండి ఈ విషయాన్ని. ఒక తండ్రి ఒక కూతుర్ని ఎంత ప్రేమిస్తాడండి బుర్రా వెంకటేశం గారు? ఎంత ప్రేమిస్తారు? 27 సంవత్సరాల అమ్మాయి. ఇంకా వేలాది మంది దుఃఖంతో ఉన్నారు స్త్రీలు. ఒక రిటైర్డ్ టీచరు వాళ్ళ కూతుర్ని అమ్మాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి, కూర్చుని ఏడుస్తున్నారు ఇద్దరు. అరే ఎంత ప్రేమిస్తాడండి ఆ తండ్రి. ఆ కూతుళ్ళు అలా ఏడుస్తున్నారండి ఈరోజు. ఇది వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళకు పోయిందనేది కాదు, వాళ్ళు ఒక దశాబ్దం పాటు ప్రిపేర్ అయినా వాళ్ళ మార్కులు మీరు అవమానించారు. 320, 420 మార్కులు వేశారు మీరు. పక్కోళ్ళకి 500 మార్కులు దాటి వచ్చిన వాళ్ళ అర్హత చూస్తే వాళ్ళు భయపడుతున్నారు. ఏం జరిగింది ఇది అని. వాళ్ళ ఆత్మహత్య శరణ్యం. కోర్టుకి వెళ్తే మీరు మాట్లాడతారు, ప్యానల్ లాయర్స్ పెట్టి అడ్డుకుంటున్నారు. మీరు ఘోరమైన పరిస్థితి ఇది. మీరు మాట్లాడాలి. బుర్రా వెంకటేశం గారు, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్, మీరు నిజంగా రాజ్యాంగబద్ధ సంస్థను నడుపుతుంటే మీరు ఆర్టికల్ 315 మీరు ఉదయించారు. ఆగస్ట్ బాడీ ఆఫ్ ది టీజీపీఎస్సీ అని మీరు ఉదాహరించారు. ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడుతున్నారు. వేర్ ఈజ్ ద ఫెయిర్నెస్ అండ్ ది ట్రాన్స్పరెన్సీ? అబ్జల్యూట్లీ దేర్ ఈజ్ నో ట్రాన్స్పరెన్సీ, నో ఫెయిర్నెస్ దోజ్ హూ ఆర్ రన్నింగ్ దిస్ టీజీపీఎస్సీ బాడీ. అసలు లేనే లేదు. ఎక్కడుందండి మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? అసలు మీరు ఏ ఫారిన్ టూర్లో ఉన్నారు, ఏమున్నారు? విద్యార్థులు ఇక్కడ మాట మీకు 4 కిలోమీటర్ల దూరంలో కూడా లేదు అశోక్ నగర్. ఇదే అశోక్ నగర్లో మీరు ప్రిపేర్ అయ్యారు. తెలుగు మీడియంలో 24 ర్యాంక్ కొట్టారు. యూపీఎస్సీ మిమ్మల్ని అలా చేస్తే ఈరోజు మీరు సర్వీస్లో ఉంటారా? ఈరోజు సర్వీస్లో ఉంటారా? ఏంటండి వాళ్ళు 563 ర్యాంకులు తీస్తుంటే 300 మంది అసలు గ్రూప్ 4 కూడా అర్హత లేదు వాళ్ళకి. జూనియర్ అసిస్టెంట్లు అయ్యే అర్హత కూడా లేదు. మీరు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇస్తున్నారు, ఆర్డీఓలు, డిఎస్పీలు. వాళ్ళు ఏం చేయాలి రేపు పొద్దుట? వాళ్ళు ఎక్కడ సెటిల్మెంట్ చేయాలి? వాళ్ళని ఎప్పుడు మౌల్డ్ చేస్తారండి మీరు? అసలు మీరు ట్రైనింగ్ ప్రాసెస్ ఏది? అసలు ఇంటర్వ్యూ లేనప్పుడు ఇంటర్వ్యూని ఎలా రిప్లేస్ చేశారు? వేర్ ఈజ్ ద సివిల్ సర్వీస్ పల్స్? వేర్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ పల్స్? మీకు లెసన్ చేయాలి. పెడెంటిక్గా మేము చెప్పాలి. మీ పెడెంటిక్గా మీకు లెసన్ పెట్టాలన్నమాట. ఇది ఒక చిన్న విద్యార్థులు ఏడుస్తున్నారు. వాళ్ళు ఘోష వచ్చే 2 దశాబ్దాలు ఈ తెలంగాణ చరిత్ర ఎలా అవుద్దని భయపడుతున్నారు. కొత్తగా వచ్చిన రాష్ట్రం, $1 ట్రిలియన్ ఎకానమీ, $2 ట్రిలియన్ అవ్వాలి. ఈ హైదరాబాద్ ఇవి చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి, పర్యావరణం అని ఇదంతా ఏదండి? వీళ్ళకి ఏమన్నా అర్థమైందా? మీరు రాసి రంపాన పెట్టి 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్గా తయారవరు. మీరు ఏ ప్రాసెస్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు? ఏ ప్రాతిపదికన వాళ్ళు సెలెక్ట్ చేశారు? అరే ఇది ఇండియన్ సివిల్ సర్వీస్. ఇది వాళ్ళు కన్ఫర్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యే స్థాయి కూడా వాళ్ళు అవ్వరు.
గ్రూప్ 4 ఆఫీసర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు నిర్వహించిన గ్రూప్ 4లోనే. ఇది పరిస్థితి. సో మేము చేతులు ఎత్తే దండం పెడతాం, ఇంకా మా దగ్గర ఏ గతి లేదు. సో మళ్ళీ గతి పెడుతున్నానండి. బుర్రా వెంకటేశం గారు, బోర్డు మెంబర్లు మీరు ఎవరో మాకు తెలియదు. మీరు యూ షుడ్ గివ్ ది ఆన్సర్. ఈ ఫెయిర్నెస్ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఇవ్వాలి. వీళ్ళు రాష్ట్ర గతిని మార్చే స్థితిలో లేరు. వీళ్ళ గ్రూప్ 1 ర్యాంకర్స్ అని రాష్ట్రం నోరేళ్ళబెట్టి చూస్తుంది, జాతీయ స్థాయిలో చూస్తున్నారు. విద్యార్థుల ఘోష చూడండి, ఆత్మహత్య శరణ్యం అనుకున్న వాళ్ళు చూడండి, మాట్లాడండి. కనీసం మీరు మాట్లాడండి. మాట్లాడకపోతే మాలాంటి వాళ్ళు నిరాహార దీక్షలు ఇంకా వీటిలో కూర్చోవాలి. అదొక పెద్ద రంపం. ఎందుకంటే అవసరమా? మీరు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారం పారదర్శకత మీరు పాటించాలి కదా. రాజ్యాంగబద్ధ సంస్థను నడుపుతున్నారా మీరు? మీకు నిజంగా రాజ్యాంగబద్ధ సంస్థను నడిపే అర్హత మీకు ఉందా? దిస్ ఈజ్ ద బేసిక్ క్వశ్చన్ హియర్ నౌ. ఎందుకంటే వాళ్ళు నా సెలెక్ట్ చేసేది వీళ్ళండి. వాళ్ళ ఫోటోలు చూడండి ఫేస్బుక్లో, అది ఏది మీరు పోలీస్ ఎంక్వైరీ పెట్టించండి ఒక్కొక్క క్యాండిడేట్ మీద. ఏది లేదు, వాళ్ళ స్క్రిప్ట్లు వేయి. నేను అందుకే ఛాలెంజ్ చేస్తున్నా, మీ 500 దాటిన 52 మందికి 52 మంది పేపర్లో చోట పెట్టండి. నేను 5-6 పేపర్లు ఇస్తాను, వాళ్ళతో కంపేర్ చేయించండి. మేము తల ఎత్తుకుని పోతాం. నేను 10 పేర్లు చెప్తున్నా, మీకు చెప్పాను కదా మొన్న. ఒక 7-10 మంది పేపర్లు ఇస్తా, వాళ్ళతో కంపేర్ చేయండి, తులనాత్మక సమీక్ష చేయండి, ఎక్స్పర్ట్స్ని పెట్టండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ఇస్తాను నేను. 500 మార్కులు దాటిన వాళ్ళకి వెళ్ళి పేపర్లు కంపేర్ చేయండి. అంటే నేను వాళ్ళని అవమానించడంలే. నేను అంటున్నా, రియాజ్ గారు ఆయన గ్రంథాలయ సంస్థ చైర్మన్, అశోక్ నగర్లో తిరగలేదు. ఆయన అశోక్ నగర్లోనే తిరగడం భయం. కానీ నేను ఈ అశోక్ నగర్లో కూర్చుని అందరూ వద్దు అంటే నేను ఎగ్జామ్ రాపిచ్చాను భయపడకుండా. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేసే అర్హత నాకు ఉంది. ఐ హ్యావ్ ది రైట్. బుర్రా వెంకటేశం గారు మీకంటే ఎక్కువ రాజ్యాంగబద్ధ సంస్థను మీరు నడిపే మీకంటే ఎక్కువ నేను రాజ్యాంగబద్ధ సంస్థను నేను ప్రమోట్ చేశాను. ఎంతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈరోజు అవినీతి జరిగింది. అందులో అవినీతి జరగకపోతే ఏంటండి ఆ మార్కులు వేయడం ఏంటి? 550 ఏ పరిస్థితుల్లో ఎగ్జామ్ జరిగిందండి? భయపడిపోతున్నామండి మేము. ఈ రాష్ట్ర గతి ఏమవుద్దో భయపడిపోతున్నాం. ఈ వచ్చే 2-3 దశాబ్దాల పాటు వాళ్ళు రాష్ట్ర గతి కోసం నిర్ణయాత్మక శక్తి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యనిర్వాహక వర్గంలో, ఎగ్జిక్యూటివ్ బాడీలో మీ స్థాయికి వస్తారు. మీ టీజీపీఎస్ లాంటి కూడా ఒకళ్ళు హెడ్ అవుతారు ఇందులో నుంచే. వాళ్ళు ఏంటి పరిస్థితి? ఈ రాష్ట్ర గతి ఏమవ్వాలి? వీళ్ళ మంది గ్రూప్ 1 300 మందిని 200 మందిని వదిలేస్తే 360-50 మంది దాకా అసలు అర్హత. గ్రూప్ 4 కూడా వాళ్ళకి అర్హత లేదండి. బుర్రా వెంకటేశం గారు మీరు దీని మీద నోరు విప్పాలి, మాట్లాడాలి. లేకపోతే నాలంటోడు వచ్చి ఏపీపీఎస్ దగ్గర కూర్చుంటామంటే నిరాహార దీక్షకి. నాలంటోడు కూర్చుంటే మీకు పద్ధతిగా ఉండదు. మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే వీ హ్యావ్ ది ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ యూ. మీరు రాజ్యాంగబద్ధ సంస్థ అనే చెట్టు నీడను ఉన్నా మీరు చేసే తప్పులు బయటకు రావద్దు అనుకోవద్దు. నేనే పర్సనల్గా ఆర్టీఐ చేస్తున్నాను. 1995 మీరు జాయిన్ అయిన నుంచి 2024 వరకు మీరు వీఆర్ఎస్తో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునేంత వరకు మీ ఆస్తులు ఎన్ని శాతం పెరుగుతుందో నేను ఆర్టీఐ చేస్తున్నా. మీరు ఇవ్వండి, మీరు ఇవ్వాలి. ఇది నేను డెమోక్రటిక్గా అడుగుతున్నా. ఐఎమ్ నాట్ బ్లాక్మెయిలింగ్ యూ. మీరే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్యానల్ లాయర్ని గట్టిగా ఉపయోగిస్తున్నారు. మా వాళ్ళు చితికిపోయిన లాయర్లు, నేనే పెట్టిన వాళ్ళు లాయర్లు ఎవరు చూడండి. విద్యార్థులు న్యాయ పోరాటం ఏంటో కోర్టులో చూస్తున్నారు. వాళ్ళని నమ్మాలి, రాజ్యాంగ వ్యవస్థను నమ్మాలి. మీకు గంటల ఉపన్యాసం ఇచ్చినా మీకు సరిపోతలే. ఎందుకంటే నెల రోజుల నుంచి ఇస్తున్నాం. అవినీతి లేదు 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 ఉండదని నేనే చెప్పాను, మీరే చెప్పలేదు. నేనే చెప్పాను ఉండదంటే మొత్తం అవినీతి పుట్టగా కనిపిస్తుంది. జిఆర్ఎల్ అంతా. జిఆర్ఎల్ ఏంటంటే అది 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా 10th క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే మీకంటే బాగా చేస్తున్నారు. మీరు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చారు, అక్కడ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమే. We have the standard to measure the honesty, ethics of a civil servant. We are so intelligent than you. I am so intelligent than you. Now I am questioning you whether you are deserves to hold this constitutional post or not. You have to prove it. రాజ్యాంగబద్ధ సంస్థను మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే టీజీపీఎస్ అంటే ఒక నోటోరియస్ బాడీలో మీరు చేస్తున్నారు. బుర్రా వెంకటేశం గారు, దట్ ఈస్ అన్ ఆగస్ట్ బాడీ. రాజ్యాంగబద్ధంగా దానికి ఒక స్థానం ఉంది, దాన్ని నిలబెట్టాలి. లేకపోతే మన జన్మ ఎందుకండి ఈ భారతదేశంలో? మనం శాశ్వతమా? మనం చనిపోతాం. మన ఆస్తులు కూడా మనతో రావు. మన కర్మ పిల్లలకు అంటుకుంటుంది. ఇవన్నీ ఎందుకండి? మీరు డబ్బులు సంపాదించి ఏం చేస్తారండి? పేద విద్యార్థులతో మాట్లాడండి, వాళ్ళ మనసుల్లోకి వెళ్ళండి. రాజ్యాంగం యందు, రాజ్యాంగ వ్యవస్థల యందు, ఈ టీజీపీఎస్ యందు నమ్మకాన్ని ప్రోధి చేయండి. అదంటే టీజీపీఎస్ అనగానే దండం పెట్టే స్థితికి దాన్ని తీసుకురండి.
ఇది మీ రెస్పాన్సిబిలిటీ బుర్రా వెంకటేశం గారు. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ట్రాన్స్పరెన్సీ కోసం, ఫెయిర్నెస్ కోసం ఈ జిఆర్ఎల్లో వచ్చిన లోటుపాట్లు లోపభూయిష్టంగా లేవు, వీళ్ళ అర్హత సంపాదించారని మాట్లాడండి. మేము తల ఎత్తుకుని వెళ్ళిపోతాం, తల దించుకుని వెళ్ళిపోతాం, మీకు నమస్కారాలు పెట్టి పాలాభిషేకం చేస్తానంటున్నాను కదా. నేను 100 లీటర్లు పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను మీకు. నా దేవుని కూడా మర్చిపోతాను, మిమ్మల్ని దేవుడిగా కొలుస్తాం. ఎందుకంటే మేము ఇక్కడ జీవితం పెట్టి అందరిని ప్రిపేర్ చేపిస్తున్నాం. వాడు ఎవడో లేడు, ఎవరో అర్హత ఒక క్వశ్చన్ కూడా కనీసం వాట్ ఈస్ ద సిలబస్ అంటే తెలియనోడు ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోయాడు. ఎందుకు అవుతారండి అలాగా? ఈసారి లాస్ట్ 2 సంవత్సరాల నుంచి సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవుతలేదు స్టూడెంట్స్. ప్రిపేర్ అవ్వకుండా గ్రూప్ 1 మీద పెట్టారు. దశాబ్ద కాలాలు పెళ్ళిళ్ళయ్యి పెడాకులయ్యి ఎంతో భయంకరమైన స్టూడెంట్లు ఏడుస్తున్నారండి. వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు, అర్హత నాకంటే ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు గ్రూప్ 1కి వచ్చారు, రాష్ట్ర గతిని నిర్ధారించబోతున్నారు. అబ్బా నమస్కారం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, ఏదన్నా ఎంఎన్ఆర్ఈజీ వర్క్ చేసుకుంటారండి. మీరు ఏదో చెప్పండి. లోపభూయిష్టం, జిఆర్ఎల్ ఇస్ ద లోపభూయిష్టాలు ఉన్నాయి, చాలా ఘోరం ఉంది, అక్కడ అవినీతి జరిగిందని కనపడుతుంది. తెలుగు మీడియం లేదు. ఓకే, మీరు అహేతుబద్ధమైన అన్ప్రొఫెషనల్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు ఎవాల్యుయేషన్ 10th ఇంటర్మీడియట్ కూడా చేసినట్టు చేయలేదు. వీటన్నిటికీ మీరు నోరు విప్పండి, మీరు నోరు విప్పాలి. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హోల్డ్ దట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండి. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థను మనం దాన్ని మంచి అద్భుతంగా తీర్చిదిద్దాలి, పవిత్రమైన సంస్థగా తీర్చిదిద్దాలి. కాబట్టి బుర్రా వెంకటేశం గారు మీరు మాట్లాడండి, నేను ప్రాధేయపడుతున్నా, మీరు మాట్లాడండి. మేము చూడలేకపోతున్నాం విద్యార్థుల ఏడుపులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దీనికోసం మాట్లాడతారని ఆశిస్తున్నాం.